కాబట్టి నాకు పెద్దగా వారి గురించి మాట్లాడేంత అవగాహన లేదు. కానీ నేను విన్నాను, తెలుగువాడు పోయి హిందీలో కూడా టాప్ హీరోల లిస్టులో అక్కడ ఎంత కొనియాడబడ్డాడో విన్నాను. అలాంటి మహానటుడు ఎప్పుడో అలనాడు ఆ పెద్ద నటుల జాబితాలో నటుడు తెలుగువాడు కావటం చాలా గర్వంగా ఉంది. కానీ వారు సంపాదించిన కీర్తి తెలుగు ప్రజలంతా తెలుసుకోకపోవటం, తెలుగు ప్రజలకు తెలవకపోవటం దురదృష్టకరమే. కానీ ఇప్పుడిప్పుడే వారి గొప్పతనం, వారి నటులుగా ఏమేమి సాధించారో అవన్నీ ప్రజలకు వస్తున్నాయి. మనం మన జయరాజు గారి గురించి ప్రతి తెలుగువాడికి తెలిసేలా ఏదైనా చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. కనుక ఇంత గొప్ప నటుడు గురించి నేను వారి పిక్చర్స్ కూడా చాలా చూసిన. అంటే పిక్చర్స్ సినిమాలు కాదు, బొమ్మలు. చాలా ఆశ్చర్యం వేసింది నాకు. అంటే నాకు తెలియదు. నాకు ఈ మధ్య కాలంలో తెలిసిన దగ్గర నుంచి కూడా నేను ప్రతిసారి వారి బర్త్డేకి వస్తున్నాను. నా అదృష్టంగా భావించి వస్తున్నాను. నన్ను ఇన్వైట్ చేసే ప్రతి ఆర్గనైజర్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి మహానటుడు మళ్ళీ పుట్టాలి. మనవాడు, మన తెలుగువాడు మళ్ళీ 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 పుట్టి మహానటుడిగా ఒక వెలిగే అవకాశం ఆ దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను. లాంగ్ లివ్ మన జయరాజ్ అన్న. నెక్స్ట్ మనం విశ్వనాథ ప్యానల్ గెలుస్తుంది అన్న, విగ్రహం కావాలంటే అన్నది బయటరాజు గారి. విశ్వనాథ ప్యానల్ గెలుస్తుంది, విశ్వనాథ గెలుస్తుంది మా ఎలక్షన్లో. చెప్పండి. ఇప్పుడు ఎందుకు వారి ముందే మాట్లాడాలి, తర్వాత మాట్లాడుకోకూడదు. మనం నెక్స్ట్ ప్యానల్ గెలిచేది మనమే. మీ అందరి ఆశీర్వాదంతో గెలనివ్వండి. ప్యానల్ ఖచ్చితంగా మనం మాట్లాడదాం, చేద్దాం, అది జరుగుతుంది. కానీ వారి ముందే ఎందుకు? ఖచ్చితంగా ఇక్కడే ఉండేటోడు, వింటుంటాడు. నా ముందే మాట్లాడతారా? బయటకు పోయిన తర్వాత మనం ఎవడు దగ్గర వాడితే నేను పోయిన బర్త్డేకు అటు పోయిన బర్త్డేకి వచ్చినప్పుడే విన్నా ఇది. మళ్ళీ అప్పుడు కలిశారు, ఇప్పుడు కలిశారు మీరు. ఇక వద్దు మరి ఎక్కువ మాట్లాడటం బాగా.